వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. నేను మొన్న చేపల కూర వండా కదా, మిగిలిన ముక్కలు దాసాను అన్నాను, అది ఫ్రై చేశాను. ఎలా చేశానో చేసి చూపిస్తాను, చూడండి. ఇందులో ఏమేం కావాలో వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకున్నాను. కారం పెద్ద స్పూన్తో 2 స్పూన్లు. నీసు కూరకి ఉప్పులు కారాలు ఎక్కువ వేసుకోవాలి. 2 స్పూన్లు టేబుల్ స్పూన్ తోటి. కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. మేము ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువే యూజ్ చేస్తాం. ఉప్పు స్పూన్ అని చెప్పట్లా, సరిపడగా చూసుకుని వేసుకోండి ఎవరికి తగ్గినట్టు. నేను మట్టుకి 2 చెంచాలు వేస్తున్నా. కొంచెం పసుపు, 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలా 1 హాఫ్ స్పూన్. ఇవన్నీ కలిపి ఇలా మిక్స్ చేసేసుకోవాలి, ముక్కలకు పట్టేలాగా కలిపిచ్చేసుకుని మొత్తం పట్టేదాకా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కకు బాగా పడుతుంది అన్నమాట. అంతే, ఇలా పట్టించేసుకోవాలి. మొత్తం కలిపేస్తే పట్టేస్తుంది అన్నమాట. తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసేసుకుని వేపేసుకోవడం, అది కూడా చూపిస్తాను. ముక్కలకి ఉప్పు కారం రాసి పెట్టాం కదా, 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడదాం ఉన్నాం కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఫ్రైకి ఎక్కువ ఆయిలే పోసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముక్కలు తీసుకున్నాం. కొంచెం ఆయిల్లో పసుపు వేసుకొని హీట్ ఎక్కిందో లేదో చూసుకుంటే హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు ముక్కలు వేసేద్దాం. ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఈ పీసెస్, ఈ ముక్కలు వేసేసుకుందాం. అంతే, ఇలా వేసుకున్నాక కొంచెం వేగాక తిరగేసుకుందాం. చక్కగా స్లో ఫ్లేమ్లో నిదానంగా వేగనిస్తే లోపల పచ్చి లేకుండా చక్కగా బాగుంటుంది అన్నమాట. మంచిగా ఎగుద్ది, అప్పుడు చాలా బాగుంటుంది. ఇది రాగండి చేప, ముళ్ళు ఎక్కువే ఉంటాయి. ఆ రోజు చేపలు దొరకలేదని చెప్పి ఆ చేప తీసుకొచ్చారనమాట. ఏగిపోయినాయి అని తీసేస్తున్నాయి. ఇంకా చూడండి, చక్కగా ఏగిపోయినాయి. ఫిష్ ఫ్రై రెడీ. గరిటె చిన్నదైపోయి ఇది తిరగేసేటప్పుడు పీకడైంది. అంతే, ఇలా బాగా దిట్టంగా పట్టించి కాసేపు ఉంచి వేపిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. చాలా రుచిగా ఉంటాయి.